పర్యావరణ విధ్వంసం ఎంత దారుణంగా జరుగుతూ ఉందో, అధికారంలో ఉన్న వాళ్ళ అండదండలతో, వ్యవస్థల అండదండలతో ఎంత విచ్చలవిడిగా, విశృంఖలంగా సాగుతూ ఉందో, దాని పర్యవసానాలు ఏంటి అనేది ఇప్పుడు మన కళ్ళ ముందు అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అక్రమ మైనింగ్‌ని నిరోధించడం కోసం, అక్రమ మైనింగ్ చేసిన దాన్ని నిల్వ ఉంచి, దాని రవాణా ఇది మొత్తాన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి, ఒక చట్టానికి సవరణలు చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విధంగా ఉల్లంఘనలు పాల్పడే కంపెనీల మీద జరిమానాను విధించే అధికారాన్ని కట్టబెడుతూ చట్ట సవరణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వాస్తవానికి జరిమానా విధించాలి అంటే నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అంటే కేంద్ర పరిధిలో ఉండే. కేవలం నోటీసులు ఇచ్చేంత వరకే రాష్ట్ర పరిధి ఉంటుండే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నోటీస్ ఇవ్వడంతో పాటు జరిమానాలు విధించే అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ చట్ట సవరణ చేశారు. దీని మీద అప్పుడు కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అండ్ కొందరు మైనింగ్ కంపెనీలు వీళ్ళందరూ కలిపి హైకోర్టులో పిటిషన్ వేశాయి. అప్పుడు జనరల్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నా కూడా న్యాయస్థానాల్లో ఎక్కువగా వ్యతిరేక తీర్పులే వస్తూ ఉండేటివి. ఎందుకో తెలియదు. అప్పుడు కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నిర్ణయాన్ని కొట్టివేసుకుంటూ నోటీసులు ఇచ్చే అధికారం మాత్రమే మీకుంటది. జరిమానాలు విధించే అధికారం కేంద్రానికి ఉంటుంది. శిక్షలు విధించే అధికారం న్యాయస్థానానికి ఉంటుంది అని చెప్పి తీర్పు చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దీని మీద అప్పీల్కి వెళ్ళారు ధర్మాసనం దగ్గర. అప్పీలు విచారణ సాగుతూ తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ విధ్వంసం అనేది అన్నిటికీ మించిన ఘోరమైన నేరం. అదొక సామాజిక రుగ్మత. అలా పర్యావరణ విధ్వంసాలకు పాల్పడే వాళ్ళకు కనీసం సిగ్గు కూడా లేకుండా పోతుంది. ఏ విధంగా పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారో దాని ఫలితాలు ఏంటో మన కళ్ళ ముందే వినాశనకర ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కనీసం సిగ్గు అనేది అసలు చాలా ఘాటుగానే సిగ్గు లేకుండా పోతుంది అటువంటి వాళ్లకు. అటువంటివి కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తూ జరిమానాలు విధించే హక్కు కూడా ఉంది. ఆ చట్ట సవరణ కరెక్టే. కానీ శిక్షలు మాత్రం వాళ్ళు వేయలేరు. అది మాత్రం న్యాయస్థానమే వేస్తుంది అని ఆఫ్కోర్స్ అని చెప్పి హైకోర్టు ఒక కీలక తీర్పునైతే వెలువరించింది.